365 రోజులు. ఎన్ని రోజులు మీరు థియేటర్‌కెళ్ళి ఉంటారు? అవును. ఎన్ని సినిమాలు వస్తున్నాయి? ఉమ్. 250 సినిమాలు వస్తున్నాయి. ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి? లెస్ దాన్ 25. యు నో దట్? దట్ ఈస్ ద నెంబర్. అంటే ఒకటి శివ, నేను వెళ్ళలేకపోవడానికి కారణం నేను బిజీగా ఉంటాము. కాదు కాదు, నేను చెప్పేది ఏంటంటే- నువ్వు నేను కాదు, టాపిక్ కాదు. ఇక్కడ ఎందుకు తీసంటే మన ఇద్దరు ఆ, మాట్లాడుతున్నాం అంతే, కాబట్టి. అంతే. కాదు కాదు, నేను అంటుంది నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం, నాకు కుదరకపోవడం లాంటివి ఉన్నాయి. కానీ ఇంట్రెస్ట్ ఉండి కుదిరి వెళ్దాం అనుకుంటున్నాడు, ఆగిపోవడానికి ఉన్న రీజన్స్ ఏంటి అన్నదే మాట్లాడతాను. డిబేట్ పెడదాం ఆల్వేస్ వెల్కమ్. ఇదేదో అంటే ఒకటి మనం చేస్తే ఏమవుతుంది అన్నట్టు కాకుండా కనీసం మనమైనా స్టార్ట్ చేసేదైనా చేసే ఒక ప్రయత్నం చేసి 100% సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఉమ్, 100% నిజంగా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడదాం, పబ్లిక్ కామన్ పబ్లిక్లు మీరు చెప్పే పైరసీ చూసే ఫ్రెండ్స్ని పిలవండి, డెఫినెట్గా మాట్లాడాలి. అంటే వాళ్ళ పాయింట్ ఇప్పుడు మనం ఎంతసేపటికి మనం మాట్లాడతాం, రూట్ కాజ్ నుంచి మాట్లాడాలి. కాదు శివ, ఇప్పుడు మీకు జర్నలిజం అంటే మీకున్న సర్కిల్, ప్రెస్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు, కరెక్ట్. చాలా రోజుల నుంచి ఉంది. ఈ క్యాంటీన్ పాప్కార్న్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు దీని గురించి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. ఆ తీసుకుంటున్న వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు డెసిషన్? అంటే ఏం డెసిషన్ తీసుకోవాలి? ఐదర్ రేట్లు మార్చేయాలి, లేదా ఇది ఎంత ఇలాగ ఉంటాయని ఓపెన్గా చెప్పారు. ఈ రెండు అవ్వకుండా ఇది కొద్ది కాలంగా నడుస్తున్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా పెట్టే డిస్కషన్ వల్ల ఎవరిని ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇక్కడ? 100% దానికి సంబంధించిన వాళ్ళని కూడా మాట్లాడాలి. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, హూ ఇస్ ద సార్, ఇది ఇట్స్ ఎ చైన్ బిజినెస్ ఆఫ్ టోటల్ ఇండియా. ఇప్పుడు పీవీఆర్ ఉంది, పీవీఆర్ ఇండియాది. మీరు హైదరాబాద్లో ఏం మాట్లాడతారు? ఆడు ఒప్పుకోవాలి. ఇప్పుడు నిన్న మీరు మనశంకర వరప్రసాద్ సినిమాకి ఒక అద్భుతం జరిగింది, గమనించారో లేదో? అసలు ఎంత అద్భుతం అంటే బుక్ మై షో రేటింగ్ లేదు, తెలుసా మీకు ఆ సంగతి? అది దానికి రీజన్ ఐ థింక్ ఏదో విజయ్ దేవరకొండ ఏదో కొంచెం ఫైట్ చేసి కాదు. విజయ్ దేవరకొండ గారు ఒక్కరు కాదు, అసలు బుక్ మై షో రేటింగ్ అనేది ఎంత పెద్ద దారుణమైన విషయం. మీరు డబ్బులు పెట్టి, సార్ నా సినిమాకి ఒక 3 రోజుల పాటు 9.5 రేటింగ్ ఉండాలని మీరు డబ్బులు కడతారు. బుక్ మై షోకి మీరు డబ్బులు కట్టి అక్కడ పెడతారు, 5 లక్షలు కడతారు. నాకు ఇది ధీరజ్ మోగిల్లే, నేను ఒక నిర్మాత మాట్లాడినప్పుడు నేను విన్నాను, అద్భుతంగా మాట్లాడాడు ధీరజ్ గారు. మాట్లాడాడు ఆయన, మాట్లాడుతూ 3 రోజులు కట్టారు సార్, 9.5 రేటింగ్ అని చెప్పారు. సినిమా దాన్ని చూసి కొంతమంది వచ్చారు అనుకుందాం, సినిమా బాగుంటే ఇంకా ముందుకు వెళ్తుంది, బాగాలేకపోతే ఇంకా వెనక్కి వెళ్తుంది. 3 రోజుల తర్వాత సార్ మీ రేటింగ్ అయిపోవస్తుంది, ఇంకో 5 lakhs కట్టండి ఇంకో 3 రోజులకి. ఎన్నిసార్లు కడతారు? ఎంతని కడతారు? ఎవరు పెంచి పోషించినారు బుక్ మై షోని? మీ నిర్మాతలు. కట్టినోళ్ళే విషాన్ని పెంచారు, విషాన్ని మంచిగా నీళ్లు పోసి. సో ఇప్పుడు ఎందుకు రావట్లేదు? వీళ్ళు కోర్టు స్టే తీసుకొచ్చారు, చిరంజీవి గారు వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన సినిమాకి సంబంధించి. మా సినిమాలకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మనశంకర వరప్రసాద్కి బుక్ మై షో అనేది లేకపోవటం ఇంకొక అద్భుతమైన విషయం. అందుకని జనాలు ఎవరితో సంబంధం లేకుండా, బుక్ మై షో రేటింగులతో సంబంధం లేకుండా, మీరు చెప్పిన అట్లీస్ట్ ఆ జీపులో, ట్రాక్టర్లో, బండ్లో కట్టుకొని సినిమాలకు ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు ఫ్యామిలీస్తో? దిస్ ఈస్ ద రీజన్. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. ఓపెన్ బుక్ మై షో, దెర్ ఈస్ నో రేటింగ్ దిస్ పర్టికులర్ మూవీస్. మీరు లోపలికి వస్తున్నప్పుడు త్రివిక్రమ్ గారి కాంపౌండ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అవును. ఏం సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు వెంకటేష్ గారి మూవీలో రోల్ చేస్తాను. వెరీ గుడ్. షార్ట్ బట్ స్వీట్, చాలా బాగుంది సార్. అక్కడ పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు మీ పొడవ ఎంత, ఇవన్నీ కాదు, పట్టించుకోరు. కనిపించామా అందులో మనకేంటి, మనం చేయగలిగింది ఏంటి అనేది చూసుకుంటే ఆ ఆర్టిస్ట్ 10 కాలాల పాటు ఉంటాడు. కరెక్ట్, సింపుల్. నాకు గ్రోత్కి మెయిన్ రీజన్ అయినవి అవే. నేను ఎప్పుడు క్వాంటిటీ చూడలేదు, క్వాలిటీ చూసుకున్నాను. వాచ్ గురించి ఏంటంటే, నా బర్త్డేకి అన్నయ్య పువ్వులు అంటే బెడ్ రెడ్ ఉంది కదా, అప్పుడు ఒక కేకు అని పంపించి చక్కగా మంచి రైటప్ నీట్గా ఆయన లెటర్ హెడ్ మీద రాసి నా గురించి చాలా అభిమానంగా ఆయన అందరికీ చేసే విధంగానే నాకు చేశాను. బట్ ఆ గ్రూప్లోకి వచ్చాను కదా అన్నది ఒక హ్యాపీనెస్. ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ వాచ్. బాబా, నాకు రాగానే హర్షాల్లో తేడా ఏంటంటే, ఈ వాచ్ ఎంత బ్యూటిఫుల్గా పెట్టుకున్నాడు, అంత ముందు పెట్టుకునేవాడు కాదు కదా. లేదు, నేను యాక్చువల్గా ఏంటంటే ఈ వాచ్ చూశాను, చాలా సెరూటి కంపెనీ పేరు. ఇది చూసాను, బాగుంది, కానీ నాకు చిన్న అసంతృప్తి. ఆయన వాచ్ ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా, అడుగుదాం అనుకున్నా.
లొకేషన్కి వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ అనే మంచి వాచ్ ఇచ్చారు అది ఇది అంటే ఆయన అయితే నేను అందాం అనుకున్నా ఇది అంటే పెట్టుకోకముందే నాకు ఈ వాచ్ కాకుండా మీరు వాడేది ఏదైనా నన్ను అడుగుదాం అనుకున్నా ఎందుకు అయిపోయింది తెలుసా ఎన్నో కోట్ల లక్షల్లో ఉంటాయి ఈడు పెద్ద స్కెచ్ చేశాడు వాడింది ఇవ్వాలంటే ఆయన ఒక రీజనబుల్గా ఈ ప్రైస్కి తగ్గది ఇవ్వాలంటే 30 ఏళ్ళ క్రితం ఇప్పుడు ఆయన వాడుంటాడు అలాంటివి వద్దులే వద్దు అనిపించుకోవడం ఎందుకు అలాగని చెప్పి అసలు అంటే అక్కడ అయిపోయింది అదే అర్థమైంది ఆయన వాడుతున్నాయి ఆ బ్రాండ్స్ ఏంటి పేర్లే అర్థం కావు దీని పేరు సెరూటీ అనుకుంటాను ప్రొనౌన్సియేషన్ కూడా అంతే మళ్ళీ శంకరవర ప్రసాద్ గారు లాగా ఏజ్ తెలియ కూడా కళ్ళద్దాలు పెట్టుకోలేదు నాకేం సైట్ అనుకున్నావా అని చెప్పి మళ్ళీ పెట్టుకోలేదు సరే ఇలా తీసావు కొంచెం సెరూటీ అంటే ఇవన్నీ మనకు తెలియవు తెలిసిన వాళ్ళు సెరూటీ వాజయా సెరూటీ వాజ్ అదే కొంచెం ఇది పెట్టుకుంటూ అప్పుడప్పుడు సరదాగా అడిగించుకుని మరి ఈ వాచ్ ఎలా ఉంది బాగుంది అది అన్నయ్య ఇచ్చాడు అవునా అక్కడి నుంచి మార్చుకోవాలి నిజంగా కూడా బ్యూటిఫుల్ జర్నీ